హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అయితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి విశ్వాసమునకు ఉన్నటువంటి నిర్వచనము, డెఫినేషన్ ఏంటంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క, అంటే నువ్వు ఏదైతే ఉంది, ఏదైతే కావాలి, ఏదైతే వస్తుంది అని అనుకుంటున్నావో దాని నిజ స్వరూపాన్ని నిజముగా నీ ఆలోచనలలో, నీ జ్ఞాపకాల్లో, నీ తలంపులో నువ్వు కలిగి ఉండటం. తర్వాత ఏదైతే నీకు కనబడట్లేదో అది కనబడట్లేదు అన్నది కాదు, అది నీకు కనబడుతుంది. అది నీకు కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ ఇక్కడ నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ హృదయంతరంగాల్లో అది లేకుండా నువ్వు జీవించట్లేదు, అది ఉంది అని జీవిస్తున్నావు. అందరూ చెప్పండి, విశ్వాసము అన్నది వినుట వలన వస్తుంది. నువ్వు దేని గురించి అయితే వింటావో అది లేకపోయినా ముందు ఉన్నట్టుగా చూస్తావు, ఉన్నట్టుగా ఆలోచిస్తావు, అది నిజమే ఫిక్స్ అయిపోతావు. ఇదే ప్రొసీజర్లో నువ్వు క్రీస్తుని గురించి వింటూ ఉంటే, నువ్వు క్రీస్తుతో సంబంధం ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి క్రీస్తుని గురించే వినాలి అన్నటువంటి దాంట్లో నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు క్రీస్తుని మాత్రమే నమ్ముతావు. క్రీస్తుని మాత్రమే నమ్మడం అంటే నువ్వు క్రీస్తు సంబంధమైన వాటిని నమ్ముతున్నావు. నీ పరిస్థితుల్లో క్రీస్తు నీ కొరకు ఏమైతే ఇచ్చాడో దాని నిజ స్వరూపాన్ని చూడడం ప్రారంభిస్తావు, దాన్ని ఊహించడం ప్రారంభిస్తావు. అది నీ కళ్ళకు కనబడడం ప్రారంభమవుతుంది, అది నీ హృదయంతరంగాల్లో ఉంటుంది. కానీ నీ చుట్టూ వేరే పరిస్థితి ఉంటుంది. నీ చుట్టూ ఒక క్వాలిఫైడ్ పర్సన్స్, ఒక జ్ఞానం కలిగిన వాళ్ళు నీ గురించి ఏదో అంటారు, ఒక రిపోర్ట్ ఇస్తారు. కానీ దానికంటే అధికంగా క్రీస్తును బట్టి అయిన మాటలు వినే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఆ సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తూ ఉంటే, నీకు తెలియకుండానే నీకు ఆలోచనలలో నీకు కనబడుతున్నా, నీకు వినబడుతున్నా, మనుషులు నీతో మాట్లాడుతున్నా, ఎంత క్వాలిఫైడ్ పీపుల్ నీకు ఏ రిపోర్ట్ ఇచ్చినా వాటికి మించి క్రీస్తు నీకు కనబడడం ప్రారంభమవుతుంది. క్రీస్తు నీకు ఇచ్చినది కనబడడం ప్రారంభమవుతుంది. ఆ అభిషేకం నీకు కనబడడం ప్రారంభమవుతుంది. ఆ జీవం నీకు కనబడడం ప్రారంభమవుతుంది. అది నీ తలంపులో ఉంటుంది, అది నీ ఆలోచనలో ఉంటుంది. దాని నిజ స్వరూపం నువ్వు చూస్తూ ఉంటావు. ఇది క్రైస్తవ జీవితంలో మనము అనుభవించాల్సిన నిజమైన విశ్వాసము, నిజమైన నమ్మిక. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఏ మహిమ చూడాలనుకున్నావు? ఏ మహిమ ఏ ప్రభావం చూడాలనుకుంటున్నావు? అసలు నీకేం కావాలి? మీ పక్కన అసలు ఈరోజు ఈ ఉదయకాల దినమున ఏం కావాలి నీకు? నాకు తెలుసు మీరందరూ డబ్బు కావాలి అంటారని. ఇప్పుడు యేసుప్రభు ప్రత్యక్షమై, నరుడా నీ కోరిక ఏమన్నాను అనుకోండి, ఇమ్మీడియట్గా ప్రభా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలియకుండా నువ్వు ఒక 100 కోట్లు ఇచ్చినట్లయితే, నువ్వు ఎట్లయినా చేసి ఒక 100 కోట్లు ఇచ్చినావు అనుకోండి, నువ్వే నా దేవునివి, నేను నీ గురించి ప్రకటించుకుంటాను, చెప్పుకుంటాను అని మనం అంటామండి కదా. మనందరికి కూడా తెలుసు, డబ్బు అన్నది, మనీ అన్నది అనేక సమస్యలకు పరిష్కారం. ఏదో ఒక 5% వేరేది, కానీ దగ్గర దగ్గర 80-90% మనకున్న సమస్యలకు పరిష్కారము మనీ అండి, డబ్బు. దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివి, నువ్వు లోకానికి వెలుగు, నువ్వు లోకానికి ఉప్పు. ఇవన్నీ వాగ్దానాలన్నీ ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నిటికీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముందు నీ సైకలాజికల్ ఫీలింగ్స్ను తీసేస్తాడు. నేను పనికిరాను, నేను వేస్టు, నాకేం చేత కాదు,
నా వల్ల ఏం కాదు, ఇటువంటివన్నీ కూడా ముందు తీసేస్తాడు. ఎందుకంటే దేవుడు తను నమ్మిన వారిని ఆస్తికర్తలుగా చేస్తా అన్నాడు, తలగా ఉంచుతానన్నాడు. నువ్వు చేయనిదంతా ఇవి సఫలమవును, నీ చేతిలో ప్రతి పనిని సఫలీకృతం చేస్తానన్నాడు. నువ్వు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును అన్నాడు. కాబట్టి దేవుడు డబ్బులు ఇచ్చే దేవుడా, డబ్బులు తీసేస్తున్న దేవుడా? కదా. 10వ వంతు చెల్లించమని దేవుడు ఎందుకన్నాడు? విత్తమని ఎందుకు దేవుడు చెప్తున్నాడు? ఎందుకు సంతోషంగా ఉత్సాహంగా ఇవ్వమని చెప్తూ ఉన్నాడు? గ్యారంటీ రిటర్న్స్ నీకు ఉంటాయని. గ్యారంటీగా ఆయన నీకు, నువ్వు ఇవ్వడము ఆయన తీసుకోవడము, ఆయన తిరిగి నీకు ఆల్రెడీ విస్తారమైనది నీ కొరకు ఏర్పాటు చేసి పెట్టి ఉన్నాడు. దాన్ని నువ్వు స్వతంత్రించుకునే వ్యక్తిగా ఉంటావు. ఇది బిబ్లికల్ మెథడ్. దీన్ని నువ్వు నమ్మితే, అందరూ చెప్పండి, నా విశ్వాసమునకు మూలము, నా విశ్వాసమునకు ఆధారము, నేను నమ్ముతున్నాను అన్న మాటకు మూలము ఏది కాదు, క్రీస్తు మాత్రమే. క్రీస్తు మాత్రమే, క్రీస్తు సంబంధమైనవి మాత్రమే. అది నువ్వు బాప్తిసం పొందడం రోజు మొదలుకొని నీ జీవితంలో ఏర్పాటైందండి. అది బాప్తిసం పొందిన రోజు మొదలుకొని నీ జీవితంలో ఆ బంధము, అలా నమ్మటము ఒక నియమం, రూల్. నువ్వు దేన్ని నమ్మకూడదు, క్రీస్తుని మాత్రమే నమ్మాలి. హల్లెలూయా. ప్రభుకు ఈవెన్ నువ్వు బైబిల్ చదువుతున్నా నువ్వు క్రీస్తు సంబంధిగానే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవాలి. కానీ క్రీస్తుకు వెలుపల ఉండి నువ్వు బైబిల్ చదివినావు అనుకో, ఈ బైబిల్ నేను చంపేస్తుందండి. ఎందుకో తెలుసా? అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. ఈ బైబిల్ నిన్ను భయపిస్తుందండి. ఈ బైబిలే నిన్ను తలనొప్పి వచ్చేటట్టుగా చేస్తుంది. ఎందుకో తెలుసా అండి? చాలామందికి బైబిల్ చదువుతుంటే తలనొప్పి రావటము, నిద్ర రావటము, బైబిల్ చదువుతుంటే ఏదో తెలియని దుఃఖం రావటము, బైబిల్ చదువుతుంటే కోపం రావటము, బైబిల్ చదువుతుంటే భార్య మీద కేకలు వేయటము, భర్త మీద కేకలు వేయటము, పిల్లల్ని కొట్టడము, ఈ బైబిల్ చదువుతుంటే అని మన చాలామందికి ఈ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటో తెలుసా అండి? నువ్వు క్రీస్తు సంబంధివి. క్రీస్తును మాత్రమే నువ్వు విని, క్రీస్తును మాత్రమే నువ్వు నేర్చుకొని, క్రీస్తు సంబంధమైనవి మాత్రమే నీవి అనుకొని నువ్వు క్రీస్తు సంబంధిగా నువ్వు బైబిలు చదువుతున్నావు. నీది అన్నది ఏదైనా నువ్వు తీసుకోవాలనుకుంటే అది క్రీస్తుకు సంబంధించింది మాత్రమే తీసుకోవాలి. మిగతాది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోవడం వేరు, తీసుకోవడం వేరు. ఎంతమంది నమ్ముతున్నారు? మెడికల్ షాప్కి ఎప్పుడైనా వెళ్ళారా? మెడికల్ షాప్లో నీకు కావాల్సిన, నువ్వు ఏదైనా డోలో 650 లేకపోతే పారాసిటమాల్ ట్యాబ్లెట్ కొరకే నువ్వు వెళ్ళింటావు. కానీ అదొక ట్యాబ్లెటే పెట్టుకొని కూర్చుంటాడండి. మెడికల్ షాప్లో నీకు సంబంధం ఉన్నవి, సంబంధం లేనివి చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. కానీ నీకు ఏది కావాలో అది మాత్రమే నువ్వు తీసుకోవడం నేర్చుకోవాలి. మిగతావి వద్దా? మిగతా గురించిన జ్ఞానము ఓకే. ఇదిగో దేవుడు ఇక్కడ ఇలా చేశాడు, ఇదిగో దేవుడు వీళ్ళకి ఇలా పిలిచాడు, దేవుడు ఇలా అద్భుతాలు చేశాడు, మన దేవుడు గొప్ప దేవుడు. కానీ నీవు తీసుకోవాల్సింది, నీవు లోతైన అనుభవంలోకి రావాల్సింది ఏంటంటే క్రీస్తు అభిషక్తుడు. అది మాత్రమే నీకు సంబంధము. మిగిలినవి దేవుడు చేసిన కార్యాలను తెలుసుకుని దేవుణ్ణి ఘనపరచడానికి, హెచ్చించడానికి, మహిమపరచడానికి. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా పడిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తే, దేవుని ఉగ్రత ఎవరి మీదకైనా వచ్చినట్టుగా నువ్వు బైబిల్ చదువుతున్నట్టు నీకు అర్థమవుతే ఇమ్మీడియట్గా నువ్వు కంగారు పడద్దు. దేవుడు నన్ను కూడా ఏమైనా చేస్తాడేమో, నాలో నుంచి కూడా దేవుడు తన ఆత్మను తీసేస్తాడేమో. అందుకనే ప్రతిదీ కూడా నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే స్తుతి, ఆరాధన, నువ్వు చేసేటువంటి కృతజ్ఞత చెల్లించడము, నువ్వు బైబిల్ చదవడము, ప్రతిదీ కూడా క్రీస్తు అన్న బంధముతోనే నువ్వు చదవాలి. క్రీస్తు అన్న
బండ మీద నిలబడి చదవాలి. క్రీస్తు అన్న ముసుగు వేసుకొని చదవాలి, కప్పబడి చదవాలి. అప్పుడే ఈ బైబిల్లో ఉన్న ప్రతి దేవుని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నీకు అర్థమవుతాయి. నువ్వు బైబిల్ చదవకపోయినా నేను నమ్ముతున్నానని చెప్పొచ్చండి. నీవు ఈ బైబిల్ చదవకపోయినా నేను దేవుని నమ్ముతున్నానని చెప్పొచ్చు. కానీ నువ్వు నమ్మడము అన్నది బాగా గమనించండి. నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో ఆ నమ్మకము ఎంత శక్తివంతమైనదో నీ ఎదుటికి వచ్చే పరిస్థితి డిసైడ్ చేస్తుందండి. నీ ఎదుటికి ఒక పరిస్థితి వచ్చినప్పుడు నీకు కలిగిన విశ్వాసం అన్నది అది నిజమా అబద్ధమా, అది కరెక్టా, నువ్వు నిలబడతావా పడిపోతావా అనేది డిసైడ్ చేస్తుంది. కనుక ఈరోజు నీ విశ్వాసమునకు మూలము ఆధారము క్రీస్తును గూర్చిన జ్ఞానం అయితే 100% గ్యారంటీ. పగలనక రాత్రనక, శోధననక, సంతోషమనక, కరువైన సమృద్ధి అయినా నీవు ఒకటే రకమైనటువంటి సంతోషంతో, సమాధానంతో, ధైర్యంతో ముందుకు వెళ్తావు. దానికి రీజన్ ఏంటంటే క్రీస్తు నందలి విశ్వాసము నిన్ను వెలపెట్టి కొనింది. క్రీస్తు నిన్ను వెలపెట్టి కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు.